బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావటం అత్యంత విశిష్టమైన సందర్భంగా భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని అభిషేకించుకొని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడంతో ఈసారి భక్తుల రద్దీ ఎన్నడూ లేని విధంగా కనిపించింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించామని తెలిపారు. అనంతరం భక్తులకు నిరంతరంగా అభిషేకాలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారని తెలిపారు. సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసి రావటం వల్ల పరమశివుడికి అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని పేర్కొన్నారు. రెండో శ్రీశైలంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆలయానికి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ మరి ఈ రోజు ఏదైతే పవిత్ర దినంగా భావించి మా వేద పండితులు, మా అర్చకులు అందరూ మరి ఈ యొక్క రోజు మరి ఎన్నో సంవత్సరాలకు ఒక రోజు వస్తుందని చెప్పి మరి అందరూ చెప్పడం జరుగుతుంది. దాని ఉద్దేశంతో పాటు మరి ఈ రోజు పొద్దున 4 గంటల నుంచే అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. మరి పెద్ద ఎత్తున ఇక్కడ అభిషేకాలు, క్యూ లైన్ లో దర్శనంలో మరి భక్తులు చాలా మంది ఉండి మరి ఈ రోజు శివుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. దీనికి విఐపీలు కూడా పెద్ద ఎత్తున చాలా మంది రావడం జరుగుతుంది. పొద్దున్న 5ంటికే మరి యొక్క రంగారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు, మరి డిఎస్పీలు, 2 డిఎస్పీలు, సిఐ గారు, మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుధా మేడం గారు మరి ఇలా మరి ఈ రోజు మొత్తము పొద్దున్న నుంచి విఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ దర్శించుకున్న భక్తులందరికీ మరి ఈ రోజు పవిత్రమైన రోజు అని మరి అందరికీ ఆ దేవుని అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని కోరుతున్నాము. మా యొక్క పాలక మండలి తరఫున, మా ఈఓ గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో బీరంగూడ గుట్టనందు సంగారెడ్డి జిల్లాలో అమీన్పురం మండలంలో అత్యంత పురాతనమైన, దివ్యమైన, భవ్యమైన క్షేత్రం ఇది. ఈ మల్లికార్జున స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమైనాయి. ఈరోజు అధిక నిజ జ్యేష్ఠ మాసమైనటువంటి మాసంలో మాస శివరాత్రిగా భావించి, అలాగే ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి పరమ పవిత్రమైన దినమని, ఇది 20 సంవత్సరాలు అథవా 50 సంవత్సరాలు అథవా 70 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఇట్లా ఒక్కొక్కసారే వస్తుందనేటటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రవేత్తలైనటువంటి పండితులందరూ కూడా తెలియజేయడం వల్ల దాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి దినమని, ఇది అమావాస్యకు చేరువలో ఉన్నటువంటి రోజని, ఈ రోజు పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని, ఇది ఎన్నో శివరాత్రులు చేస్తే వచ్చేటటువంటి ఫలితమని అనేక విధాలుగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మీడియా ద్వారా తెలియజేసినటువంటి సందర్భాన్ని పురస్కరించి